హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వరలక్ష్మి వ్రతం కోసం బ్యాక్ డ్రాప్ కోసం ఆలోచిస్తున్నారా? అస్సలు భయపడకండి. సో చాలా సింపుల్గా, చాలా తక్కువ బడ్జెట్లోనే ఇంట్లోనే ఈజీగా బ్యాక్ డ్రాప్ని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ని రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ తీసుకుంటే బ్యాక్ డ్రాప్ కలర్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో బ్లౌజ్ పీస్ని తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కాలమ్ రంగోలిని నేను వేసుకున్నాను. సో ఈ కాలమ్ రంగోలిని వేసుకున్న తర్వాత ఇలాంటివే బ్లౌజ్ అంతా కూడాను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒక ఫ్యాబ్రిక్ కలర్ని వైట్ కలర్ది తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ కలర్ తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేసుకున్న రంగోలీలన్నింటిపైన కూడా ఫ్యాబ్రిక్ పెయింట్తో పెయింట్ వేసుకోవాలి. అన్ని రంగోలీస్ని కూడా ఈ బ్లౌజ్ పైన మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్ కలర్తో వేసేసుకుంటే చాలా బాగా వస్తుందండి. బ్యాక్ డ్రాప్ అనేది మీరే చూస్తారు కంప్లీట్ అయిన తర్వాత. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కలరు మనకి 10 to 20 రూపీసే పడుతుందండి. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్ని యూజ్ చేసుకునే ఈ బ్యాక్ డ్రాప్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ పీస్ కాదంటే మీకు పెద్దగా కావాలంటే కొంచెం పెద్ద క్లాత్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద క్లాత్ని తీసుకొని కొంచెం ఎక్కువ రంగోలీలు అనేవి వస్తాయండి క్లాత్ పైన, క్లాత్ సైజుని బట్టి. సో అంతేనండి. ఇలానే మనం ముందుగా డ్రా చేసుకొని తర్వాత పెయింట్తో పెయింట్ వేసేసుకుంటే సింపుల్గా మనకి బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోతుంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఒక లేయర్ కంప్లీట్ అయ్యి డ్రై అయిన తర్వాత సెకండ్ లేయర్ వేసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పర్ఫెక్ట్గా కలర్ అనేది వచ్చేస్తుంది. సో చాలా సింపుల్గా ఎలా చేసేసామో చూసారు కదా. సో అంతేనండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.